దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొని మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. మనము సొలొమోను యొక్క ప్రార్థన, మందిర ప్రతిష్ఠ ప్రార్థనను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. సొలొమోను ఆనాడు మందిరము కట్టించి ఆ మందిర ప్రతిష్ఠ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఇంచుమించుగా 8 అంశాలు మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి. తన ప్రార్థనను చేసి ముగించిన తర్వాత సొలొమోను ఏం చేశాడో మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. సొలొమోను ముందుగానే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. రేపనే రోజు నేను రాజుగా ఉన్నా లేకపోతే మరణించినా ఈ ప్రజలకు మాత్రం భరోసా దేవుడే, ఆ దేవుడే వీళ్ళని నడిపించాలి అని చెప్పి తాను బ్రతికుండగానే ఆ దేశ ప్రజల నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎంత ముందు చూపు గలవాడు, ఎంత ప్రజలను ప్రేమించిన వాడో చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు నేను ఉంటానో లేదో తెలియదు, కానీ ముందుగానే నా ప్రజల కోసం నేను దేవుని సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తా. ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాయి. మనిషి ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో అలాగే నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇష్టమైనది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, దేవునికి ఇష్టమైనవి యథార్థవంతుల ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఊరికే పోవు. దేవుని సన్నిధిలో ప్రార్థించడం అంటే సాక్షాత్తు దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర మన స్థితిని వివరించుకోవడం. ఇక అంతకు మించిన పొజిషను ఎక్కడా లేదు. భూమి అందే కానీ పరమందే కానీ దేవునికి మించిన అధికారం ఎక్కడా లేదు. అలాంటి గొప్ప దేవుని ఎదుట మనం మొరపెట్టుకుంటున్నామంటే ఆ మొరకు జవాబు ఇవ్వడా దేవుడు? ఖచ్చితంగా ఇస్తాడు. సొలొమోనుకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి రేపనే రోజు మనిషిగా నేను లేకపోయినా నా ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండాలి, నా ప్రజలు బాగుండాలి అని కోరుకున్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా మన హృదయాలు కూడా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఓకే, ఈ ప్రార్థన అంతా చేశాడు. ప్రార్థన ముగించిన తరువాత సొలొమోను ఏం చేశాడు చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54 నుంచి. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతమైన మాట తెలుసా ఈ మాట. ఈరోజు మనం ఇదే ధ్యానించబోతున్నాం. ఒక గొప్ప వ్యక్తి, ప్రజలను ప్రేమించే వ్యక్తి, దేవుణ్ణి బహుగా విశ్వసించే వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన ముగించి లేచిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే గొప్ప శబ్దముతో ఆ ప్రజలందరిని ఏం చేశాడు? దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మంచి లక్షణం. మరి చాలా మందిలో గమనించేది ఏంటో తెలుసా? బాగా ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థనలో గంట ఉన్నారనుకోండి, ప్రార్థన అయిపోయిన వెంటనే కళ్ళు తెరిస్తే చాలు, ఇంకా చూడండి చుట్టుపక్కల పరిస్థితులన్నీ అతలాకుతలం అయిపోయి లెగ్గానే ఇప్పటివరకు ప్రార్థనలో ఉన్నాడు, లెగ్గానే విశ్వరూపం. హే, దాని నుంచి ఎవడరా డిస్టర్బ్ చేసేది? ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి కదా. ఇక చూడండి కోపం. ఇంతవరకు చేసిన ప్రార్థన అయిపోయాయి అంతే. లేచిన వెంటనే ఇక చూడండి ఎప్పుడరా డిస్టర్బ్ చేసేది? అక్కడ ప్రార్థన చేస్తున్నాగా. అది ఇది కోపం. ఆలోచించండి. సొలొమోను ప్రార్థన చేసి ముగించి లేచిన వెంటనే ప్రజలను దీవించాడట. దేవుని సన్నిధిలోంచి వచ్చే వ్యక్తి ఏం తీసుకురావాలి? ఆ దేవుని సన్నిధిలోంచి సమాధానాన్ని, ప్రశాంతతను తీసుకొచ్చి ఇతరులకు పంచాలి. ఆ దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందుకొని ఇతరులకు పంచాలి. చాలామంది ఈ అలవాటు ఒకటి నేర్చుకోవాలి. ఏం అలవాటు? సొలొమోను వలె ప్రార్థన చేసి ముగించిన తరువాత ఆ దేవుని సన్నిధి నిజంగా గనక అనుభవిస్తే ఆ సన్నిధిని ఇతరులకు పంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ కొంతమంది దగ్గర అది అలా ఉండదు. ఎవరి దగ్గర తెలుసా? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచూ ఉండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని
ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. ఇక్కడ సందర్భం చూడండి, కరెక్ట్గా పాపం వాళ్ళ పొజిషన్ చూస్తే ముందు నుయ్యి వెనక గొయ్యి, అది పరిస్థితి. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. దేవుని మహాకృప చేత వారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. దేవుడు మోషేని ఎన్నుకొని ఆ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి, ఆ యొక్క పాప బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించి చక్కగా తీసుకొస్తున్న క్రమంలో ఒక స్థలానికి వచ్చేసరికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. అరే, ఎర్ర సముద్రం ఉంది, ఇది ఎలా దాటి వెళ్ళగలం అనుకుంటున్న క్రమంలో వెనక్కి చూస్తే ఫరో సైన్యం దూసుకొచ్చేస్తున్నారు. వెనకాల ఫరో సైన్యం, ఎదురుగా ఎర్ర సముద్రం. వెంటనే ఏం చేశారు తెలుసా? ఆకాశం తట్టు తిప్పి వారి యొక్క హృదయాలు దేవుని తట్టు తిప్పి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పని చాలా బాగుంది, ఎక్సలెంట్ పని చేశారు. ఏమన్నది అక్కడ? యెహోవాకు మొర్రపెట్టిరి, దేవునికి మొరపెట్టారు. ప్రభా ఎదురుగా ఎర్ర సముద్రం అయ్యా, వెనకాలేమో ఫరో సైన్యం అయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా. ఇది ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వే సహాయం చేయి అని చెప్పి కళ్ళు తెరిచారు. దేవుడు సహాయం చేస్తాడు, చేస్తాడు. మరి అప్పటి వరకు బాగానే దేవునికి ప్రార్థన చేశారు. కళ్ళు తెరవగానే ఎదురుగా మోషేగా చూస్తున్నాడు. అంతే, ఇదిగో నువ్వు ఉన్నావు చూసావా అని చెప్పి మోషే మీద పడి, నువ్వు మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చావు, మేము చెప్పాం కదా ఐగుప్తులోనే మేము చచ్చిపోతాం, అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చావు. చూడండి కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ప్రార్థన చేశారు కానీ ప్రభు మీద విశ్వాసం వాళ్ళు ఉంచలా. ప్రార్థన చేశారు, సమస్య మధ్య ప్రార్థన చేశారు, కానీ ఇంకా సమస్య వాళ్ళు నిలిచే ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్ గురయ్యారు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు కానీ ప్రార్థన అయిన తర్వాత లేచి ఏంటో నా బ్రతికి ఇలాగుంది అంటూ ఉంటారు. మరి ఇప్పటివరకు ప్రార్థన చేసావు, దేవుడు ఏదన్నా జవాబు ఇస్తాడనే విశ్వాసం ఏం పుట్టలేదా ప్రార్థనలో? అందుకే చాలా ప్రార్థనలట ఇంటి పైకప్పు కూడా దాటవంటారు. అటువంటి ప్రార్థనలు ఎన్ని చేసినా కూడా వృధానే. విశ్వాస సహితమైన ప్రార్థన, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చోట ఏం రాసింది తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది. మన ప్రార్థన ప్రభువే చెప్పారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వృధా. ఇది మనం ఖచ్చితంగా గమనించాలి. విశ్వాసం లేకుండా దేవుడు నాకు జవాబిస్తాడు అనే విశ్వాసం లేకుండా మోకాళ్ళు వేసినా మీరు ఎంతసేపు కూర్చున్నా మోకాళ్ళు నొప్పి తప్ప మనకే ప్రయోజనం కూడా ఉండదు. ప్రార్థన గంట చేసామా, 3.5 గంటలు చేసామా, 5 నిమిషాలు చేసామా, పెద్ద మ్యాటర్ ఏమి కాదు, దానికి కొలతలు ఏమీ లేవు. వాస్తవానికి యేసు ప్రభువు చెప్పారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచు నీ దేవుడు నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సో మ్యాటర్ అది, దేవుడు చూడాలి, దేవుడు వినాలి, దేవుడు జవాబు ఇవ్వాలి. అలా జరగాలి అంటే దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి. ఇక్కడ వీళ్ళు ప్రార్థన అయితే చేశారు కానీ ప్రార్థన చాలించి లేచిన వెంటనే వాళ్ళ నోటికి పని చెప్పారు. వాళ్ళ నోట్లోంచి ఏమొస్తున్నాయి తెలుసా? మోషే మీద సణుగుడ్లు, కోప మాటలు, తిట్లు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ సొలొమోను చూసారా, ప్రార్థన ముగించి లేచిన వెంటనే అతని నోట్లోంచి ఏమొచ్చింది? దీవెన వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సొలొమోను దీవెనను ఇష్టపడేవాడు కాబట్టి తన నోట్లో ఏముంది? దీవెన ఉంది. ఈ ప్రజలను దీవిద్దాం, ఈ ప్రజలను ఆశీర్వదిద్దాం. ఎందుకని? దేవుని సన్నిధిని నేను పొందుకొని వచ్చా, ఇప్పుడే ఈ దీవెన వీళ్ళకి పంచుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అద్భుతమైన మాట ఉంటుంది, 109వ కీర్తన 17వ వచనం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇంతకీ మన నోట్లోంచి ఏమి రావాలని మనం కోరుకుంటున్నాం? దీవెనలు రావాలని ఇష్టపడితే దీవెన మనతో ఉంటుంది, లేదు శపించాలని మనసు ఉంటే శాపం మనతో ఉంటుంది. సొలొమోను యొక్క హృదయంలో దీవెన అంటే ఇష్టం ఉంది, దీవెన తన హృదయంలో ఉంది, వెంటనే అది నోట్లోంచి బయటకు వచ్చింది. ప్రజలను దీవిస్తూ ఉన్నాడు. ఆత్మీయులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే మన నోట్లోంచి ఏమి రావాలి? దీవెన రావాలి, శాపాలు రాకూడదు. ఏం పలకమంటుంది పరిశుద్ధ గ్రంథము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29 చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేవుని బిడ్డలమని ఎలా తెలుస్తుందంటే మన నోటి మాట కూడా చెబుతుంది మనం ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళమో. ఎదుటివానికి మేలు కలుగునట్లు నోట్లోంచి ఆశీర్వచనములు రావాలి, కానీ శాపాలు పెట్టకూడదు. కబుక్క నీ నోటితో శాపాలు అనేవి రావడం మంచిది కాదు. సొలొమోను దేవుని సన్నిధిని అనుభవించిన వాడు కాబట్టి, దేవుని యొక్క హృదయం ఎరిగిన వాడు కాబట్టి వెంటనే లేచి తన ప్రజలను దీవించడం మొదలుపెట్టాడు. అది మంచి లక్షణం. అంతేకాదు, దేవుని యొక్క సేవకుడైతే, దేవునితో సహవాసం ఉన్నవాడైతే తన నోటితో ఒక మాట పలికితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మాటని చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తన సేవకుని మాట దేవుడు రూఢిపరుస్తాడు. ఆమేన్ అంటాడు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క సేవకుడైతే అనగా దేవునితో సహవాసం ఉన్నవాడు, దేవుని యొక్క పిలుపు కలిగిన వాడు, అది ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి ఒక మాట పలికితే అది దేవుడు పైనుంచి చూసి ఆమేన్ అన్నాడంటే అది జరిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఏలియా వచ్చి అన్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు దేవునితో అట్లా చెబుతున్నా? 3.5 సంవత్సరాలు ఇక్కడ వర్షం రాదంతే అన్నాడు. అయిపోయింది, ఇజ్రాయిల్లో వర్షము క్లోజ్, ఆగిపోయింది. దేవుడు రూఢిపరిచాడు. ఏలియా మాట్లాడగానే పైనుంచి దేవుడు ఆమేన్ అన్నాడు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇనఫ్. 3.5 years నో రైన్. యెహోషువ యుద్ధం చేస్తూ అన్నాడు, సూర్యుడా నువ్వు గివ్యోలో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగిపో అన్నాడు. ఎవరిని? సూర్యచంద్రుల్ని ఆదేశించాడు, ప్రకృతిని శాసించాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమేన్ అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? యెహోషువ దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నవాడు, దేవుని యొక్క యుద్ధాన్ని చేస్తున్నవాడు. ఏలియా దేవుని మాటలను మోసుకెళ్లేవాడు, దేవుని మాటను మోసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ చేత పలికించినప్పుడు దేవుడు ఆమేన్ అని చెప్పాడంటే దట్స్ ఎనఫ్. సొలొమోను దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క రాజ్యానికి రాజు, నియమించబడిన రాజు. సొలొమోను అంటే దేవుడికి చాలా ఇష్టం. అతనికి యెదిద్యా నేనే పేరు పెడతానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధాన పుత్రుడు అని పెట్టాడు పేరు సొలొమోనుకి. తెలుసా మీరు? దేవుడు ఇష్టపడ్డాడండి సొలొమోన్ని, ఎన్నుకున్నాడు ఆయన. సొలొమోను ప్రార్థన చేసి లేచిన వెంటనే ప్రజలను చూడగానే, ఈ ప్రజలు ఇక్కడికి వచ్చారు మందిర ప్రతిష్ఠ కోసం, వీళ్ళు ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు, వీళ్ళ ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాలని చెప్పి వెంటనే దేవుని ఆత్మను కలిగి దీవించడం వాళ్ళని మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన లక్షణం చూడండి. నాకు అందుకే పరిచర్యకు సంబంధించిన, ఈ సేవకు సంబంధించిన ఒక పాట ఉంటుంది. అద్భుతమైన ఒక పదం ఏంటంటే, ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా. ప్రజల పేర ప్రభుని ఎదుట, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా. మధుర మధుర
మధుర సేవ యేసు ప్రభుని సేవ మధుర మధురం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవట, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించే సేవ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఆ సేవకుని పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జనుల యొక్క స్థితిగతులు తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, తరువాత దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాట తీసుకొచ్చి ప్రజలకు చేరవేయడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అతని మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కేవలం సేవకుని మాటనే కాదు, కానీ దేవునితో సహవాసము కలిగిన వారు, దేవునితో బంధము, చక్కని బంధము కలిగిన వారు, దేవుని నడిపింపగలిగిన వారు, దేవుని ఆత్మను కలిగిన వారు, దేవుని ఇష్టలుగా జీవించేవారు, దేవుని యొక్క చిత్తములో నిలిచిన వారు ఒక మాట పలికిన ప్రభువు దాన్ని రూఢిపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే సొలొమోన్ అంటాడు, ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రజలను దీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము, దేవుని బిడ్డలమైన మనము, ప్రజలకు క్షేమకరమైన మాటలు మన నోట పలకడం మంచిది, కానీ గబుక్కున మన నోట నుంచి అభ్యంతరకరమైన మాటలు కానీ, దూషించే మాటలు కానీ, శపించే మాటలు కానీ మన నోట రావడానికి వీల్లేదు. ఆశీర్వచనమే కానీ శాపవచనం పలకడం మంచిదిగా. ఆ విషయం మనం నేర్చుకోవాలి. ఒకరిని దీవించేవారిగా, ప్రభు యొక్క ఆశీర్వాదం పంచిపెట్టేవారిగా మనం ఉండాలి, కానీ ఇతరులకు దీవెనకరముగా ఉండాలి, కానీ శాపకరముగా మాత్రం మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనం శాపం పలికినా వాళ్ళ ప్రభు యొక్క మొర పెడతారు. అయ్యా చూసావా ఎంత మాట అన్నాడు, నన్ను చూసావా, నన్ను ఎంత మాట అన్నది ఆమె. అది దేవుని యొక్క కోపం రగులుతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకానికి దేవుని మార్గాన్ని చూపించాల్సిన మనము, ప్రభువుని పరిచయం చేయాల్సిన మనము, మన నోట నుంచి ఇతరులకు క్షేమాభివృద్ధి సంబంధించిన మాటలు పలుకుట మంచిది, కానీ ఇష్టానుసారంగా మాట్లాడి అనవసరంగా దేవుని నామానికి అవమానమైన ఎప్పుడు కూడా తేవడానికి వీల్లేదు. అందుకే సొలొమోను ప్రార్థన చాలించి ముగించిన వెంటనే లేచి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలును దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఏం చెప్పారు మరి దీని విషయమై? యేసు ప్రభువు కూడా నూతన నిబంధనలో తన శిష్యులకు ఒకటి నేర్పించారు. ఏంటది? మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభము అని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శిష్యులను చక్కని మాటలు చెప్పి వాళ్ళని అభిషేకించి ప్రభువు సేవకు పంపించారు. ఇదిగో మీరు వెళ్ళండి, పరిచర్య చేస్తూ వెళ్ళిపోండి, దెయ్యములు వెళ్ళగొడుతూ ఉండండి, రోగులను స్వస్థపరుస్తూ ఉండండి. అదే క్రమంలో రాజ్య స్వార్థను విస్తృతంగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోండి. ఏ ప్రాంతానికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా మీకు ఆతిథ్యం ఇస్తే వెళుతూ వెళుతూ ఆ ఇంటిలోనికి అడుగు పెడుతూ ఏం చెప్పాలి? మీకు శుభం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట పలకమన్నారు. అద్భుతమైన పాఠం యేసు ప్రభువు నేర్పించారు. మీ నోట్లో నుంచి శుభవచనం పలకాలని. అలా నేర్పించిన ప్రభువు మాదిరి కూడా చూపించారు. ఎలా చూపించారో తెలుసా? చూడండి, యోహాను సువార్తలో ఈ మాట ఊరికే చెప్పలేదు ప్రభు, ఆయన కూడా చేసి చూపించారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. యేసు ప్రభు తన శిష్యులు ఉన్న ఇంట్లోనికి అడుగు పెట్టడమే ఏమని చెప్పారు?
మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన నోట్లోంచి అవి రావాలి. మీ జ్ఞాపకం ఉంటుందా? ఎప్పుడు కూడా వాక్యం ప్రకటించే ముందు నేను పలికే మాట ఏంటంటే, మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఆ సమాధానము యోగ్యమైతే ఖచ్చితంగా మీ మీదకి అది వస్తుంది, లేకపోతే నాకే తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఆశ ఏంటంటే అందరికి హృదయాల్లో సమాధానం ఉండాలి. ఎందుకని? మనం సేవించే దేవుడు సమాధానమునకు కర్త. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ సమాధాన కర్తను మనం ఈరోజు ఆరాధన చేస్తున్నాం. ఆ దేవుని పేరట మాట బయలు వెళ్లే ముందు ఏమొస్తుంది? సమాధానము కలుగునుగాక అనే మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే నేర్పించారు. ప్రభు నేర్పించిన మాట అదే శిష్యులకు. మీరు ఎక్కడికన్నా వెళితే వాళ్ళకి శుభమని పలకండి, వాళ్ళకి సమాధానం అని చెప్పండి. సొలొమోను కూడా ఆనాడు ఏం చెప్పాడు తెలుసు? అందరికీ దీవెన, ఆశీర్వాదము పలుకుతూ ఉన్నాడు తన నోట్లోంచి. కాబట్టి ఈరోజు మన నోట్లో నుంచి ఏమొస్తుందో మాట ఆలోచించే. దేవుని బిడ్డగా మనం ఎక్కడికి వెళ్ళినా నిజంగా చూసిన వాళ్ళు ఈ వ్యక్తి దేవుని బిడ్డ అని గుర్తించగలగాలి. మీకు విషయం తెలుసా? యోసేపు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పుకోవాలా. అసలు యోసేపు వెళ్తే చాలు, అతను ఎక్కడి వాడో, ఎవరు నమ్ముకున్నాడో, దేవుడు చేసిన కార్యాలు ఏంటో ఇవన్నీ అవసరంలా. దేవుడిచ్చిన దర్శనాలు ఏంటో ఈ ఒక్క మొక్క కూడా ఎవరితో చెప్పేవాడు కాదు యోసేపు. వెళ్ళి పనిస్తే పని చేసేవాడు అంతే. ఆ పని చేస్తున్నప్పుడు ఒక అన్యుడు చూసి నిశ్చయముగా ఇతనికి దేవుడు తోడయ్యి ఉన్నాడని గుర్తించి తన ఇంటి మీద ఇతన్ని అధికారిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన క్రియలు చూసినప్పుడే, మన మాటలు వాళ్ళు వింటున్నప్పుడే వాళ్ళు గుర్తించగలగాలి, నిశ్చయముగా వీరికి దేవుని యొక్క తోడు ఉంది. మనం చేసేదంతా సఫలం అవ్వాలి అంటే దేవుని తోడు మనకి ఉండాలండి. ఒక్కొక్కళ్ళు టచ్ చేస్తే ఆశీర్వాదం ఏది ముట్టుకున్నా కూడా సఫలమవుతుంది. కొన్ని హ్యాండ్లు ఉంటాయి, అది ముట్టుకుంటే చాలు, ఏది ముట్టుకున్నా అంటారు ఐరన్ లెగ్ అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ యోసేపుకి ఇచ్చారనుకోండి ఆ పని, అది సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని? బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వలె వాడు ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మాకు కూడా కంఠస్థ వాక్యాలు వచ్చినాయి. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సో దేవుని చిత్త ప్రకారం ఎవరైనా జీవిస్తే అతడు చేసేదంతా దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. దాన్ని బట్టి గుర్తిస్తారు జనాలు, నిశ్చయముగా అతనికి దేవుని తోడు ఉందండి. అతడు మాట్లాడుచున్నా, అతడు ఒక చోటుకెళ్ళి ఏదైనా పని చేసినా నిజంగా దేవుని తోడు అతనికి ఉన్నదని మేము గుర్తించగలుగుతున్నాం, అన్యులు సహితం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపుని ఎవరో అయిన వాళ్ళు ఏం పొగడలేదు. ఎక్కడో ఐగుప్తు దేశంలో పొతిఫర్ అనేవాడు చూసి, ఒక అన్యుడు చూసి నిశ్చయముగా ఇతనికి దేవుని తోడై ఉన్నాడు అని అతను గుర్తించి అధికారిగా చేశాడు. ఫరో రాజు పిలిపించుకుని, నిజంగా ఇతడు దేవదూతల జ్ఞానం గలవాడు, ఇతను చాలా గొప్పవాడు, ఇతనికి దేవుని తోడుంది అని చెప్పి ప్రధానమంత్రిని చేశాడు. ఎట్లా సాధ్యమని? ఇతను ఏమన్నా చెప్పుకున్నాడు తన గురించి? నా సాక్ష్యం ఏంటంటేనండి అని మొదలెట్టాడ? ఏమీ చెప్పుకోలే, అవసరం లేదు. అతను చూస్తే గుర్తుపట్టారు అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సో మన మాటలు, మన ప్రవర్తన కూడా ప్రభువును పరిచయం చేసేవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువును పరిచయం చేసేవిగా ఉండాలి. సొలొమోను యొక్క తీరు ఈరోజు మనం చదువుతుంటే నేను ఒక అద్భుతమైన విషయాన్ని గ్రహించాను. ఏంటంటే, సొలొమోను ప్రార్థన ముగించి లేచిన వెంటనే అందరినీ దీవించాడు. యేసు ప్రభు కూడా శిష్యులకు అదే బోధించారు. మీరు ఎక్కడికైనా వెళితే వాళ్ళకి ఆశీర్వచనం పలకండి, శుభకరమైన మాటలు పలకండి. అప్పుడు నా నుంచి మీరు వచ్చిన వారని వాళ్ళు గుర్తించగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ క్రమంలో ఆనాడు చాలా మంది గుర్తించింది ఏంటంటే, దేవుని సేవకుల మాట దేవుడు రూఢిపరుస్తాడని, వాళ్ళ నోట్లోంచి ఏదన్నా పలికితే అది జరుగుద్ది అని అన్య రాజులు కూడా గుర్తించగలిగారు. కాబట్టి ఒక ప్రవక్తని ఒక దేశపు రాజు పిలిపించుకున్నాడు. ఎందుకో తెలుసా? కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని శపించమని ఇతన్ని పిలిపించే ప్రయత్నం చేశాడు. బాబు నువ్వు రా, నీ నోట్లోంచి ఏది చెప్తే దేవుడు అది సఫలపరుస్తాడంట కదా, నువ్వు ఎవరినన్నా తిడితే వాళ్ళని దేవుడు శపించేస్తాడంట, నువ్వు ఎవరినన్నా దీవిస్తే వాళ్ళని బాగా ఆశీర్వదించేస్తాడంట, నీ వాక్కు ఫలిస్తుందంట కదా, రా రా అని చెప్పి ఒకడికి కబురు పెట్టాడు.
చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయములో మోయాబీయుల రాజు ఉన్నాడు. అతని ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా విస్తృతంగా ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ మోయాబీయుల్ని జయించేస్తారని ఇతను ఏం చేశాడు తెలుసా? ఒక చోట దేవుని ప్రవక్త ఉన్నాడని తెలుసుకుని, బాబు నువ్వు రా, నువ్వు ఏది పలికితే జరుగుద్దంట. ఆ రోజులు ఎప్పుడో వాగ్దానం విన్నాం, నీవు ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదించదును, నువ్వు శపించేవారు నేను శపిస్తాను. ఎప్పుడో అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు ఆ మాట, సహజంగా మనం చూస్తాం. అలాగా దేవుని సేవకునికి ఈ పవర్ ఉంటుందని చెప్పి పిలిపించుకున్నాడు ఒకరిని. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 5 నుంచి. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపాను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించడానికి పిలిపించుకుంటున్నాడండి సేవకుడిని. ఇక్కడ నా ఎదురు కొంతమంది జనాలు ఉన్నారు, వీళ్ళ మీద నాకు పిచ్చి కోపం వస్తుంది, నేను తిట్టలేను, నువ్వు వచ్చి తిట్టేయాలని గెస్ట్ స్పీకర్ కింద పిలిచాడు. ఎవరిని? ఇదిగో బిలాముని. ఆయన గెస్ట్ స్పీకర్. అక్కడ ఆయనకి పని ఏంటంటే ప్రజలను ఉతికారేయాలి మాటలతో, అంటే శపించేయాలి. దానికోసం పిలిచాడు. దేవుని సేవకుడు అందుకు ఉన్నాడా చెప్పండి? దేవుడు తన సేవకు పిలుచుకున్నది ప్రజలను శపించడానగా, వాళ్ళని ఆశీర్వదించడానగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బిలాం వచ్చేసి అంటే డబ్బులు బాగా ఇస్తానన్నారులే, మీకు కానుక బాగా ఇస్తాం అయ్యగారు, దండిగా ఇస్తాం కానుక, ప్రత్యేకమైన కానుక ఇస్తాం, కాబట్టి మీరు వచ్చి ప్రజలను ఉతికారేయాలి, శపించి పడేయాలని అసలు నా ఎదురు ఉండకూడదు వెళ్ళండి. పాపం డబ్బులు కానుక చూసి కొంచెం కన్ను కొట్టింది మనోడికి, బిల్లాముకి. వెళ్ళిపోదాం, బాగా డబ్బులు వస్తాయి కదా, శపించేద్దాం అనుకున్నాడు. కానీ అయినా దేవుని పర్మిషన్ ఉండాలి కదా. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా దేవుడు? చూడండి, 12వ వచనం చదవండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మరొకసారి చెప్తున్నా, శపించడంలో శిక్షించడంలో ఆనందించేవాడు ఆయన కాదు, ఆయన క్షమించడంలో దీవించడంలో ఇష్టపడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది దేవుని యొక్క లక్షణం. అది దేవుడు ఏ వ్యక్తినైనా క్షమించడానికి ఇష్టపడతాడు, అతన్ని దీవించడానికి దేవుడు చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు. అంతేగాని శపించాలి, పనిష్మెంట్లు ఇవ్వాలంటే ఆయన అందరూ ఆనందించేవాడు దేవుడు కాదు. బిలాము దేవుని ప్రవక్త అయినా కూడా ఎవరో రాజు పిలిచాడని చెప్పి, పెద్ద రాజు నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచాడు, వెళ్ళిపోయి అక్కడ ప్రవచనాలు చెప్పేయాలి, ఎలాగా ఆయన చెప్పమన్నాడు చెప్పేయాలి, బాగా దండిగా డబ్బులు వస్తాయని వెళ్ళిపోతున్నాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. నిన్ను నేను నియమించుకుంది నా మాట ప్రజలకు చెప్తావని, నా పేరట ప్రకటిస్తావని, అంతేగా నువ్వు రాజు కింద ఊడిగం చేయడానికి, రాజు చెప్పమన్న మాటలు చెప్పడానికి కాదు నువ్వు అని దేవుడు బిలాముని హెచ్చరించాడు. అయినా ఇష్టానుసారంగా బయలుదేరే ప్రయత్నం చేశాడు. దేవుడు బుద్ధి చెప్పాడు బిలాముకి. బుద్ధి చెప్పి తన నోటి మాటని మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పలుకుదాం అనుకున్నాడు కానీ నోట్లోంచి మాటలు రావట్లా. ఎలాంటి మాటలు వచ్చినాయి తెలుసా? చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11-12 వచనాలు. అంతటా బాలాకు బిలాంతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకువద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది సేవకుడికి ఉండాల్సిన లక్షణం. దేవుడు పలకమన్నది పలక, దేవుడు చెప్పమన్నది చెబితే అక్కడ పని అవుతుంది. అంతేగాని మనుషులను ఉద్దేశించి మాట్లాడినా, మనుషులు పలకమన్నది పలికినా అక్కడ ఏ పని కూడా అవ్వదు. బిలాం అనుకున్నాడు, రాజుగారు చెప్పినట్టు పలికేద్దాం, బాగా డబ్బులు వస్తాయని వచ్చేసాడు. కానీ దేవుడు అతని యొక్క వాక్కును మార్చివేశాడు. శపించడానికి బదులు దీవించేస్తూ ఉన్నాడు. అతని నోటి నుంచి వాస్తవానికి ఏమి రావాలి? దీవెన వచనాలు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
సొలొమోను దీవెన్ని ఇష్టపడిన వాడు గనక తన నోట్లోంచి దీవెన వచనాలు వచ్చినాయి. బిలాము కూడా దేవుణ్ణి ఇష్టపడేవాడైతే దీవెన వచనం నోట్లోంచి రావాలి. కానీ శాపం పలుకుదామని వెళ్ళిపోయాడు. దేవుడు అతని నోటి వాక్కును మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి దేవుడు తలుచుకుంటే బిలాము నోట్లోంచి శాపం వచ్చినా కూడా మార్చొచ్చుగా? నో. దేవుడు చూడండి, ఒకసారి ఒక సేవకుని ఒక తలాంతి ఇచ్చినప్పుడు ఆశీర్వాదం ఇచ్చాడు, అతనికి ఒక వరం ఇచ్చాడు, తన పేరట వెళ్ళి ప్రవచించే వరము. తనని ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు సరిచేయడానికి కాదు, ముందు ఈ వ్యక్తిని సరి చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అతను సరి చేసే మాట పలికిస్తాడు. అంతేగాని అతను పలికేసిన మాటలని సరి చేసుకుంటూ కూర్చోడు. ఇక ముందు సరి చేయాల్సిన నుండి సరి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది దేవుని యొక్క లెక్క అలా ఉంటుంది. బిలామును ఆ విధంగా టర్న్ చేసి పడేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము జాగ్రత్తగా ఆలోచించాలి. మన నోట్లోంచి ఎటువంటి మాటలు రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాం. పిల్లల్ని ఇంకా బుక్ మేము ఆ పిల్లల్ని తిడుతూ ఉంటాం చిన్న చిన్న మాటలు. అంతేగాని తెలియనటువంటి అంటే ఏమంటారు దాన్ని, ఒక అన్కాన్షియస్గా పలికే ప్రయత్నాలు మాత్రము చెయ్యం. అంటే కొంతమంది అంటారు, చెయ్యి అదవ నువ్వు పుట్టిన వేస్టే అంటారు. ఎందుకు కన్నావు మరి? ఏమండి, పోతావు నువ్వు, నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడవు. ఎవరిని పట్టుకుని? కన్న బిడ్డను పట్టుకుని నువ్వు బాగుపడవు నువ్వు అసలు. మరి నీకే అంత విశ్వాసం ఉంటే ఇంకేం బాగుపడతాడు కదండి? అలాంటి మాటలు నోట్లోంచి రావచ్చా? రాకూడదు. చాలామంది ఎక్సైట్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి అనవసరంగా మాట వచ్చేస్తుంది నోట్లోంచి. దేనికి పనికిరావు. అవునా? అసలు నువ్వు బాగుపడవు, నిన్ను దేవుడు కూడా మార్చలేడు. మీరే అంత అద్భుతంగా మాట్లాడితే పిల్లల గురించి ఇంకా వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు చెప్పండి? వాళ్ళు గబ్బు ఆ మాట రాకూడదు అసలు నోట్లోంచి. అయితే దేవుని సంధిలోకి వెళ్ళి కన్నీరు గార్చాలి, ప్రభువా నా బిడ్డను మార్చని. లేదా మీ నోట్లోంచి రే అలా చేయడం మంచిది కాదు హెచ్చరించవచ్చు. నిన్ను దేవుడు ఏ రోజుకైనా ప్రయోజకుడిని చేస్తాడు, కానీ నువ్వు ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన చిత్తం చేయాలి, చెప్పుకోవాలి బిడ్డలకి. దావీదు చెప్పుకున్నాడు తెలుసండి సొలొమోనుకి, బాబు నేను వెళుతున్నాను, ఇక లోకులు వెళ్ళే మార్గంలో నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, మరణానికి సమీపమయ్యాను నేను. ఇదిగో నువ్వు మాత్రం దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి, అప్పుడే నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు చెప్పుకున్నాడు ముందుగానే. అలాంటి మాటలు మన నోట్లోంచి వచ్చినాయి అనుకోండి ఉపయోగకరం. అంతేగాని పోతా వేస్ట్ రా, నువ్వు వేస్ట్, నువ్వు బాగుపడవు, నీ వల్ల ఎవరికే ప్రయోజనం ఉండదు, అసలు దేవుడు కూడా నిన్ను మార్చలేడు అని అనేస్తే ఆ మాట ఎంత మాత్రము మంచిది కాదు. సొలొమోనుకి చూడండి, ప్రజలు ఎటువంటి వారో తెలుసు సొలొమోనుకి. దావీదు కాలంలో ఎలా ఉన్నారో సొలొమోనుకి తెలుసు. కానీ అతని నోట్లోంచి ఏమొచ్చింది? దీవెన వచనం వచ్చింది. మోషేకు కూడా ఇశ్రాయేలు ఎలా ఉంటారో బాగా తెలుసు. మోషేకు కూడా చాలా కోపం, కానీ ఎప్పుడు కూడా ఇశ్రాయేలుని సరి చేస్తూ దీవిస్తూ ఉండేవాడు. ఒక్కసారి మాత్రం ద్రోహులారా అన్నాడు, కానీ దేవుడికి ఎంత కోపం వచ్చిందండి? ప్రజలను తిట్టినందుకు దేవుడికి ఎంత కోపం వచ్చింది చూసారా? సేవకుడికి ఎటు చూసినా సేవకుడిగా పడతా ఉంటాయి దెబ్బలేంటో. ఏం చేసినా కూడా సేవకుడిగా పడతా ఉంటాయి దెబ్బలు. ఇంత కష్టపడి చేసుకొచ్చాడు సేవ, ఇంత దూరం తీసుకొచ్చాడు ప్రజల్ని, అయినా కూడా చిన్న పొరపాటు చేస్తే మోషేకే క్లాస్ పీకాడు దేవుడు. నా ప్రజల ఎదుట నన్ను గణపరచలేదు నువ్వు, ఏళ్ళ నీ ప్రజలు చూడు ప్రభా ఏం చేస్తున్నారు వీళ్ళు. నో, వాళ్ళు నేను ప్రేమించిన బిడ్డలాళ్ళు. ఈ సంఘం దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలు ఇవి. కనుక ఎటు చూసినా వాయింపుడు మాత్రం సేవకుడికి పడతా ఉంటుంది, అందులో తిరుగులేదు. కానీ సేవకుడు కనుక సరిగ్గా దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే అతని వాక్కును దేవుడు రూఢిపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మన నోట ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఆశీర్వచనములు రావడం మంచిది, కానీ శాపవచనాలు దయచేసి మన నోట్లో రావడం మంచిది కాదు. దీవెనను మనము ఇష్టపడాలి, దీవించడాన్ని ఇష్టపడాలి. ఆనాడు సొలొమోను తన ప్రార్థన ముగించి లేచిన వెంటనే ప్రజలను ఏం చేశాడు? దీవించాడు. మొదటగా మన నోట ఏ మాట ఉండాలి? దీవెన ఉండాలి. మనం కృతజ్ఞత వచనం పలకమని వాక్యంలో ఉంది. వాళ్ళకి దీవెన వచ్చినట్లు ప్రకటించమని ఉంది. ఇతరులకు సమాధానం కలుగునుగాక అని యేసుప్రభు చెప్పమన్నారు. వారి ఇళ్లలోకి అడుగు పెడుతూనే శుభము అని పలుకుడి ప్రభు చెప్పమన్నారు. ఆ విధముగా దేవుని బిడ్డలుగా మనము కృతజ్ఞత వచనమును ఆశీర్వచనమును పలికేవారిగా ఉండాలి, దీవించేవారిగా ఉండాలి, కానీ శాపకరంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం ఏ విధముగా ఉండాలని ప్రభు ఈరోజు సెలవిచ్చారో ఆ రీతిగా ఉండడానికి మనము ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మొదటగా మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మన జీవితం ఉందో లేదో. ప్రార్థించిన సొలొమోను ప్రార్థన ముగించిన వెంటనే లేచి ఇశ్రాయేలులందరినీ దీవించాడు.
కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన అయితే చేశారు, కానీ ప్రార్థన చేసిన వెంటనే మోషే మీద తిరగబాటు చేశారు. ఈరోజు మనము ప్రార్థనా పరులుగా ఉన్నాము సరే, మన నోటి మాట ఏ విధముగా ఉందో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. గంటలు గంటలు ప్రార్థించిన లేచిన తర్వాత మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయో ప్రభు పరిశీలించుకోమని చెప్తున్నారు కనుక మన మాటలు మనం పరిశీలన చేసుకోవాలి. తండ్రి, ఈరోజు మా హృదయాలను పరిశీలించుకుంటున్నాం. నా ప్రభు సొలొమోను వలె నాయన ఇతరులను దీవించేవారిగా మేము ఉండాలి. ఆనాటి శిష్యులకు మీరు సెలవిచ్చినట్లుగా మేము నాయన ఎవరిని కలిసినా శుభవచనమును పలకాలి. నాయన ఏ ఇంటిలో అడుగు పెట్టితే వాళ్ళకి సమాధానం పలకమని నువ్వు చెప్పావు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం వారి మీదకి వెళుతుందని, ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే ఆ సమాధానం తిరిగి వస్తుందని నీ వాక్యంలో మీరు సెలవిచ్చారు కనుక నీ చిత్త ప్రకారము ప్రతి స్థలములో సమాధానాన్ని ప్రకటిస్తూ నీ సాక్షులుగా మేము జీవించాలి. మా నోట కృతజ్ఞత వచనములు ఉండాలి, ఆశీర్వచనములు ఉండాలి. నాయన అట్టి కృప మాకు దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో, ఎందరైతే హృదయాలను పరిశీలన చేసుకుని పేరుకి ప్రార్థన పరులుగా ఉన్నా ఒక్కొక్కసారి నా నోట్లోంచి చక్కని వచనాలు రావటం లేదు, శపించే మాటలు నాలో వస్తున్నాయి, ప్రభువా నాకు దూరం చేయి, ఈ అలవాటు నాకు దూరపరచని ఎందరైతే ప్రార్థించారో తండ్రి, వారి ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నా. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి ఇతరులకు ఆశీర్వాదకరముగా మీకు మహిమకరముగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని యేసు నామములో ఈ ప్రార్థనా మనవులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.